హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాని. ఈరోజు వెజ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ తురుము అనేది వేసుకోండి. క్యారెట్ ముక్కలు ఎందుకు వేసుకోవట్లేదంటే అది మంచిగా ఫ్రై అవ్వదు. సో నెక్స్ట్ మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మంచి ఫ్లేవర్ కోసం జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే కారం అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ 1 కప్ ఆఫ్ శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని అయితే మనం ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక ప్యాన్ అనేది తీసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత మనం కలుపుకున్న పిండిని అయితే ఈ విధంగా వేసుకోండి. వేసుకున్నాక కొంచెం థిక్గానే స్ప్రెడ్ చేసుకోండి. మరీ పల్చగా అయితే మనం తిప్పేటప్పుడు ఈ ఆమ్లెట్ అనేది విరిగిపోతుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత పైన కొంచెం ఆయిల్ అయితే ఎడ్జస్ట్లో వేసుకోండి. సో మనకి మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట అలా వేసుకుంటే. అండ్ కాసేపు అలా వేగనిచ్చండి. అంటే సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మళ్ళీ కింద మాడిపోతుంది. సో సిమ్లో పెట్టుకుంటే మనకి మంచిగా కుక్ అవుతుంది లోపల కూడా. సో కింద కొంచెం వేగిన తర్వాత ఆమ్లెట్ అనేది ఈ విధంగా తిప్పుకోండి. సో సెకండ్ సైడ్ కూడా మనకి మంచిగా కాలాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వెజ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. సో మా హస్బెండ్ దగ్గర తీసుకెళ్తున్న టేస్ట్ ఎలా ఉందో అడిగేస్తున్నాను, మీరే చూడండి. ఎలా ఉందండి వెజ్ ఆమ్లెట్?